హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం, ల్యాప్టాప్ యొక్క పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ల్యాప్టాప్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ల్యాప్టాప్ని ఇలా పట్టుకొని ఇలా పైకి ఇట్లా ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వెబ్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇది కీబోర్డ్. ఇది కీబోర్డ్ ఫ్రెండ్స్. కీబోర్డ్లో ఓవరాల్గా 108 కీస్ ఉంటాయి. ఇక్కడ F1 నుంచి F12 వరకు 12 కీస్ ఉన్నాయి. ఈ 12 కీస్ని ఫంక్షనింగ్ కీస్ అంటారు. ఈ కీస్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్ ఏంటో ముందు వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇవి ఆల్ఫాబెట్, ఈ 3 rows ఆల్ఫాబెట్ కీస్ అనమాట. అండ్ ఇది నెంబర్స్ విత్ సింబల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇది న్యూమరిక్ కీ, అక్కడ అర్థమెటిక్ కీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మౌస్ ఫ్రెండ్స్. ఇది మౌస్ యొక్క టచ్ ప్యాడ్. అండ్ ఇది లెఫ్ట్ బటన్, రైట్ బటన్. ఇప్పుడు ల్యాప్టాప్ ఎలా ఆన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది పవర్ బటన్. ఇది కొన్ని ల్యాప్టాప్స్కి పవర్ బటన్ సపరేట్గా ఇస్తారు, కొన్ని ల్యాప్టాప్స్కి పవర్ బటన్ కీబోర్డ్లోనే కలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పవర్ బటన్. ఇది పాస్ రెజ్యూమ్ బటన్. అండ్ ఇది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బటన్ ఫ్రెండ్స్. అండ్ ఇది మ్యూట్ బటన్. ఇప్పుడు ఈ పవర్ బటన్ని 1 or 2 secondsని లాంగ్ ప్రెస్ చేసి వదిలేసేయండి. మన ల్యాప్టాప్ అనేది ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన విండో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక కీని ప్రెస్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంటర్ క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది డిస్ప్లే. ఇక్కడ ఈ డిస్ప్లే పైన కొన్ని ఐకాన్స్ ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది స్టార్ట్ సింబల్. ఇది స్టార్ట్ బటన్ అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా కింద, ఇది దీన్ని టాస్క్ బార్ అంటారు. అండ్ ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా, ఇది ఇంటర్నెట్ సింబల్. అండ్ ఇది బ్యాటరీ సింబల్. ఇది స్పీకర్స్. అండ్ ఇది కీబోర్డ్కి సంబంధించి ENG అని ఉంది, అది స్పీకర్స్ సంబంధించింది. ఇది టైమ్ అండ్ డేట్. ఇక్కడ చూసారు కదా, ఇది నోటిఫికేషన్ సింబల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఏమన్నా మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్లో ఏదైనా అప్డేట్ నోటిఫికేషన్ కానీ లేదా అదర్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను మౌస్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ఇది మౌస్ యొక్క టచ్ ప్యాడ్. అండ్ ఇది రైట్ బటన్, లెఫ్ట్ బటన్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను మౌస్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ టచ్ ప్యాడ్ ల్యాప్టాప్ యొక్క టచ్ ప్యాడ్ పైన మీ ఫింగర్ని హోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఈ కర్సర్ ఉంది కదా, ఇక్కడ కర్సర్ మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు రైట్ సైడ్కి మూవ్ అవ్వాలంటే మీ ఫింగర్ని హోల్డ్ చేసుకొని రైట్ సైడ్కి ఇట్లా మూవ్ చేయండి. కర్సర్ కూడా మూవ్ అవుతుంది చూసారా. అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలనుకున్నప్పుడు టచ్ ప్యాడ్ పైన ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇట్లా మూవ్ చేయండి. పైకి మూవ్ చేయాలనుకున్నప్పుడు పైకి ఇట్లా మూవ్ చేయండి. కిందికి మూవ్ చేయాలనుకున్నప్పుడు కిందికి ఇట్లా మూవ్ చేయండి. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక ఐకాన్ విండోని ఓపెన్ చేస్తాను. నేను ఇప్పుడు దిస్ PC విండోని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఓపెన్ చేయడానికి 3 ways ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు నా మౌస్ యొక్క కర్సర్ని దిస్ పీసీ పైన ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ టచ్ ప్యాడ్ పైన డబుల్ ట్యాప్ చేస్తే, అంటే 2 times ట్యాప్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా లెఫ్ట్ బటన్ పైన డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను. టచ్ ప్యాడ్ పైన నేను 2 times ట్యాప్ చేశాను, విండో అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ విండోను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విండోను క్లోజ్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్లోజ్ సింబల్ ఉంది, ఇంటూ రెడ్ కలర్లో ఇంటూ సింబల్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. దీని పక్కన ఇక్కడ చూసారు కదా, ఇది మినిమైజ్ రీస్టోర్ డౌన్. అంటే ఇప్పుడు మినిమైజ్ అంటే ఫుల్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు నాకు ఫుల్ స్క్రీన్ అవసరం లేదు. ఫుల్ స్క్రీన్ అవసరం లేనప్పుడు మనం దీనిపైన క్లిక్ చేస్తే అది ఇట్లా వచ్చేస్తుంది అనమాట, హాఫ్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు మళ్ళీ ఫుల్ స్క్రీన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన ఇది ఉంది కదా, ఈ సింబల్ వచ్చి మినిమైజ్. అంటే ఇది మనం దీనిపైన క్లిక్ చేస్తే ఇది టాస్క్ బార్లోకి మినిమైజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టాస్క్ బార్లో మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే మౌస్ కర్సర్ని దానిపైకి ప్లేస్ చేసి ఈ టాస్క్ బార్లో ఫైల్ మేనేజర్ ఐకాన్ ఉంది కదా, దానిపైన ప్లేస్ చేసి దానిపైన సింగిల్ క్లిక్ ఇస్తాను, ఓపెన్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ వే ఓపెన్ చేయడానికి నెక్స్ట్ వే ఏంటో చూద్దాం. క్లోజ్ చేశాను. ఇప్పుడు దిస్ పీసీ పైన కర్సర్ని ప్లేస్ చేసి లెఫ్ట్ బటన్ పైన డబుల్ క్లిక్ ఇస్తాను. 2 times క్లిక్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అయింది. ఇంకొక వే ఏంటంటే దిస్ పీసీ పైన ప్లేస్ చేసి దీనిపైన మీ మౌస్ యొక్క టచ్ ప్యాడ్ పైన సింగిల్ ట్యాప్ ఇచ్చి మీ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుంది. అండ్ మీ ల్యాప్టాప్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా విండో ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొత్తగా మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మౌస్లో రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ బటన్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విండోలో ఇక్కడ న్యూ అని చూసారు కదా, న్యూ పైన కర్సర్ అనేది ప్లేస్ చేయండి. కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడే ఫోల్డర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డర్ వచ్చింది, న్యూ ఫోల్డర్. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్కి మీకు మనం ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన ఏ ఫోల్డర్, ఆ ఫోల్డర్కి ఏ నేమ్ కావాలని అది మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కార్తీక్ అని పెడుతున్నాను. ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ని డిలీట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడున్న ఐకాన్స్ని వేటిని మనం పర్మనెంట్గా డిలీట్ చేయలేము. ఇప్పుడు మనం ఇది డిలీట్ చేసామనుకోండి, ఇక్కడ చూసారు కదా రీసైకిల్ బిన్. ఇప్పుడు ఇక్కడ ఈ డిలీట్ చేసిన ఈ ఫోల్డర్ రీసైకిల్ బిన్లోకి వచ్చేస్తుంది. అంటే ఈ రీసైకిల్ బిన్ అంటే ఏంటంటే మనం డిలీట్ చేస్తే టెంపరీగా ఈ రీసైకిల్ బిన్లో ఉంటుంది. ఒకవేళ మనం రీస్టోర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఈ రీసైకిల్ బిన్లోంచి మనం డిలీట్ చేసిన ఫోల్డర్ని మళ్ళీ ఈ రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి మనం ఆ ఫోల్డర్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటే దానిపైన సింగిల్ ట్యాప్ 2 ways ఉన్నాయి డిలీట్ చేయడానికి. సింగిల్ ట్యాప్ ఇచ్చి ఇక్కడ కీబోర్డ్లో DEL అని ఒక కీ ఉంటుంది. DEL అనే ఒక కీ ఉంటుంది. ఈ కీ పైన ప్రెస్ చేస్తే ఈ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ డిలీట్ అయిపోయిన ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అన్నాను, రీసైకిల్ బిన్లో ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ రీసైకిల్ బిన్ని ఓపెన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ కార్తీక్ ఉంది. టైం ఈరోజు 4:30. ఇప్పుడు 4:30 ఇది డిలీట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే ఇదిగో రీస్టోర్ కార్తీక్ ప్రాపర్టీస్, ఈ రీస్టోర్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఈ రీస్టోర్ పైన క్లిక్ చేయగానే క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఇవ్వండి. ఓకే ఇవ్వగానే ఆ ఫోల్డర్ అనేది మనం డిలీట్ చేసిన ఫోల్డర్ అనేది రీస్టోర్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ రీస్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మనం దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక వే ఏంటంటే డిలీట్ చేసేది, ఇప్పుడు ఈ కర్సర్ ఈ ఫోల్డర్ పైన ఉంది కదా, లెఫ్ట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఆ ఫోల్డర్ని ఈ మౌస్ టచ్ ప్యాడ్ పైన ఇట్లా మూవ్ చేయండి. రీసైకిల్ బిన్ పైకి మూవ్ చేయండి. మూవ్ చేసి ఇక్కడ మూవ్ టు రీసైకిల్ బిన్ అని వస్తుంది కదా,
మూవ్ టు రీసైకిల్ బిన్ అని వస్తుంది కదా, ఇక్కడ దీనిపైకి మూవ్ చేశాక లెఫ్ట్ కీని వదిలేసేయండి. లెఫ్ట్ కీని రిలీజ్ చేస్తే ఆ రీసైకిల్ బిన్లోకి ఆ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పర్మనెంట్గా డిలీట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు టెంపరీగా మనం ఫోల్డర్ అనేది డిలీట్ చేసాం. ఇప్పుడు నేను పర్మనెంట్గా డిలీట్ చేసేయాలి. అప్పుడు రీసైకిల్ బిన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఆ ఫోల్డర్ ఎక్కడుందో చూడాలి. ఇది ఇక్కడ కార్తీక్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇప్పుడు దీనిపైన సింగిల్ ట్యాప్ ఇచ్చి ఈ డిలీట్ అనే కీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిలీట్ ఫోల్డర్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫోల్డర్ అని అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. నో అని ఇస్తే డిలీట్ కాదు, ఎస్ అని ఇస్తే పర్మనెంట్గా ఇప్పుడు చూడండి ఒకటే ఉంది, కార్తీక్ అనే ఫోల్డర్ ఒకటే ఉంది. ఇంకొన్ని టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.